ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అమరావతిపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తన రెండో పర్యటనకు రాజధాని అమరావతినే ఎంచుకున్నారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో అమరావతి కోసం భారీ ఎత్తున నిధుల సేకరణకు వేట మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం అన్నా కూడా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి తొలి విడత నిర్మాణాల కోసం 38,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చంద్రబాబుకు అంత ఆశాజనకంగా లేదు. కేంద్రం నుంచి రాజధాని కోసం నిధులు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉందా అంటే అనుమానమే. దీంతో రాజధాని నిధుల సమీకరణ కోసం కొత్త ఆలోచనకు పదును పెడుతున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి నిధులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల వద్ద నుండి నిధుల సమీకరణ దాదాపుగా సాధ్యం కాదని అంచనా వేస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేటు పెట్టుబడుల అంశం తెరపైకొచ్చింది. నిధుల సమీకరణలో ఎన్ఆర్ఐలకు పెద్దపీట వేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో సింగపూర్, అమెరికాతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోందట. అలాగే అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలను కోరాలని నిర్ణయించారట. ఈ బాధ్యతలను పురపాలక శాఖ మంత్రి నారాయణకు అప్పగిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా త్వరగా ఏర్పాటు చేయనున్నారట. పెట్టుబడులకు సంబంధించి కంపెనీల వివరాలను ఇప్పటికే సిఆర్డీఏ సిద్ధం చేసింది. మరో వారం రోజుల్లో అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై పూర్తి నివేదిక ఇచ్చేందుకు సిఆర్డీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అమరావతిలో అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, లేక కొత్త పనులు ప్రారంభించాలన్నా తక్కువలో తక్కువ 10,000 కోట్ల రూపాయలు అవసరమని లెక్కలు వేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తయ్యే సమయానికి నిధుల వేటను మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.